నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం కంసాన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు దుడ్డు ఎల్లయ్య యాదవ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు బీజేపీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు గ్రామ స్థాయిలో? మేము 2006 నుండి పనిచేస్తున్నాం. ఏబీపీ నుండి అప్పుడు జాన్సాక ఉన్నప్పటి నుండి జాన్సాక సాయంలో మనం అప్పటి నుండి వర్క్ చేస్తున్నాం. మనం బీజేపీ కోసం మనం అప్పటి నుండి కష్టపడుతున్నాం. మంచిగా అంటే ఏ పదవులు అనుభవించారో ఆ పదవి, అంటే బీజేపీ ఏ పదవులు మీకు బీజేపీలో పార్టీలో దక్కినాయి, ఆ పదవులకు ఎలాంటి న్యాయం చేసిరు మీరు? మేము గ్రామాధ్యక్షుడి నుండి చేసిన, బూత్ అధ్యక్షుడి నుండి, గ్రామంలో బూత్ అధ్యక్షుడి నుండి మండల ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ప్లస్ ఇప్పుడు కార్యవర్గ సభ్యునిగా చేస్తున్నాం. కార్యవర్గ సభ్యుని. ఇప్పుడు బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ మారుమూల గ్రామంలో ఏమేమి పథకాలు అందుతున్నాయి, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందంటారు? మేము ఇప్పుడు ప్రవేశపెట్టినవి పిఎం కిసాన్ కానీ, పిఎం కిసాన్ మెయిన్ రైతులకు వెళ్తుంది. ఈ యూరియా బస్సుల పైన, ఇప్పుడు ఎరువుల పైన సబ్సిడీ కానీ, ఇవన్నీ రైతులకు ప్రతి ఒక్కరికి చేరుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరికి ఏదైనా కూడా డైరెక్ట్ అకౌంట్లో పడిపోతున్నాయి. ప్లస్ ఎరువులు అనేది సబ్సిడీ రైతులకు డైరెక్ట్ అందుతుంది అన్నట్టు. మరి ఎరువుల కొరత ఇప్పుడు బాగా రైతాంగాన్ని వేధిస్తుంది, మళ్ళీ క్యూ లైన్ కట్టాల్సి వస్తుంది. ఎరువుల కొరత ఉన్న ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ సకాలం అందించాలి, బీజేపీ పార్టీ స్పందన లేదు, బీజేపీ పార్టీ మాకు అంటే తెలంగాణకు చిన్న చూపు చూస్తున్నట్టు, ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు మనకు రబీ సీజన్ కోసం మనకు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపించింది. మనకు తెలంగాణ ప్రభుత్వానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపించింది. మనం ఇప్పటివరకు వాడింది దాదాపు 8 నుండి 9 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు మాత్రమే వాడినాం. రైతులకు అందింది ఖరీఫ్ సీజన్కు. ఇక మిగతా 2-3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడ పోయింది? వీళ్ళంతా ఎక్కడో స్టాక్ చేసేసారు, మొత్తం బ్లాక్ చేసేసారు. బ్లాక్ చేసేయడం వల్ల ఈ రైతులకు అందట్లేదు, ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఏం చేయాలో తెలియక మళ్ళీ కేంద్రం మీద నెట్టేస్తారు నెపం. అంటే కేంద్రం సకాలంలో పంపించింది 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చేసింది. మనకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం వాడుకోవాలి కదా. అంటే మరి ఇక్కడ ఎక్కడ పోతుంది బ్లాక్ మార్కెట్? మనకు యూరియా అనేది ఇప్పుడు ఈ 1 మంత్ సీజన్ నుండి వాడుతుర్రు. ఈ చేను కానీ, పత్తి చేను కానీ, ఇప్పుడు మక్క చేనుకు. అయితే అంతకుముందే గోదాములలోకి వచ్చేసింది. ఆ గోదాములలోకి వచ్చేసింది అంటే ప్రైవేట్ వాళ్ళకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసారు. అప్పుడు ఎక్కువ రైతులు పోలే కదా, స్టాక్ ఉన్నది, వాళ్ళు అడిగేసి ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక ప్రైవేట్ మార్కెట్ యజమాని ఉండి, ఒక ప్రైవేట్ వ్యాపారి ఏం చేస్తుందంటే ఆయన దగ్గర 2 సంచులు పెట్టుకుంటుండు. రైతు ఎవరైనా పోతే 2 సంచులు ఉన్నాయి, 400లకు 600లకు ఇచ్చేస్తుంది. అదే ఆసాములు ఉంటారు కదా, ఆసాములు అంటే ఇప్పుడు మన పెట్టుబడి తీసుకుపెట్టుడు, వాళ్ళకి 20 సంచులు కానీ వేసిస్తారు ఆటోలో. మరి సామాన్య రైతులు కానీ రైతులు బాగా నరకయాతన పడుతున్నారు. ఇదే మరి ఇప్పుడు మీరేమైనా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మీది అధికారంలో ఉంది కాబట్టి మీరేమైనా ఇక్కడ అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్ళాం? మేము వీళ్ళందరికీ తీసుకెళ్ళాము. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కదా సార్, మేము ఏం చేస్తామని అంటారు. ఇప్పుడు మేము ఆల్రెడీ వీళ్ళ దగ్గరికి తీసుకుపోయినాము, చేస్తున్నాము, ఆల్రెడీ అయిపోయింది సార్, మేము ఏం చేస్తాము అంటారు. వీళ్ళు ఆల్రెడీ లోకల్ లీడర్లు వాళ్ళు ఏం చేసుకున్నారు. ఇప్పుడు కేంద్రంలో 3వ సారి ప్రధానమంత్రి మోడీ గారు కావడం జరిగింది, ఎలా సాధ్యమైంది? మోడీ గారు దేశ రక్షణ మెయిన్, ప్రజెంట్ దేశ రక్షణ మోడీ గారు, అది ఫస్ట్ దేశం, తర్వాత మనం. కాబట్టి ఆ నినాదంతోనే అంత్యోదయ నినాదం, చివరి వ్యక్తి వరకు, గ్రామంలో ఉన్న చివరి వ్యక్తి వరకు ఫలితం అందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఇది సాధ్యమైంది. అంత్యోదయ బీజేపీ నినాదమే అంత్యోదయ నినాదం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, దేశవ్యాప్తంగా రైతులకు ఎలాంటి సంక్షేమాన్ని, ఎలాంటి వాళ్ళకు ప్రోత్సాహకాలు అందిస్తుందంటే ఏం చెప్తారు మీరు? రైతులకు సబ్సిడీ ఇస్తారు మొత్తం. ఈ ఎరువుల పైన సబ్సిడీ ఒకటి మెయిన్, ప్లస్ పిఎం కిసాన్ రెండోది, ప్లస్ యంత్రాల పైన కానీ, ట్రాక్టర్స్ పైన కానీ, ప్లస్ పిఎం ఆవాస్ యోజన కింద గ్రామాలకు ఇచ్చేస్తుంది. ఆవాస్ యోజన కింద మా వాటా కూడా ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇదే ఏమంటారు దాన్ని, విశ్వకర్మ యోజన, అవి ఇంకా రాలేదు, మనం పెట్టేసినాము ఆల్రెడీ లబ్ధిదారులకు. ప్లస్ ఈ ముద్ర లోన్స్ అని చెప్పేసి ఇప్పుడు ఇంతకుముందు 50,000 ఉండే, నెక్స్ట్ అంతకుముందు పీరియడ్లో ఈ పీరియడ్ వచ్చిన తర్వాత దాన్ని 10 లక్షలకు చేసిండు, ఎక్స్టెండ్ చేసిండు. ప్లస్ ఈ షెడ్లు, గొర్రెల షెడ్లు కానీ, బర్రెల షెడ్లు, పందుల షెడ్లు కానీ, దీంట్లోకి ఏంటంటే దాదాపు 50 లక్షల వరకు ఇస్తారు. అదే గ్రామీణ స్థాయిలో యువతకు కానీ స్వయం ఉపాధి పొందడానికి గొర్రెలకు, బర్రెలకు లోన్స్ ఇస్తున్నది ఎంత మేరకు ఇస్తుంది? మరి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఏ విధంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ ఇస్తుందా లేకపోతే డైరెక్ట్ అప్లై చేసుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ చేస్తుంది. వీళ్ళు ఇక్కడ బ్యాంక్ వాళ్ళతోనే అప్రోచ్ అయ్యి వాళ్ళు మన సిబిల్ ఉంటుంది, ఆ సిబిల్ స్కోర్ బట్టి ఇస్తారు వాళ్ళు.
ఆటోమేటిక్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తారు, మనం అప్లై చేసుకోవాలి, మనం ఎలిజిబుల్ కావాలి దానికి. ఇక్కడ గ్రామ స్థాయిల్లో గ్రామానికి అభివృద్ధి విషయంలో కేంద్ర నిధులు ఏ మేరకు లబ్ధి చేకూరుతుందంటారు? ఏ పనులకు నిధులు? ఒకటి ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచులు లేరు ప్రజెంట్. ఇప్పుడు సర్పంచులు లేరు కాబట్టి నిధులు కొన్ని అయినాయి, రాష్ట్ర నిధులు అసలు ₹1 లేదు. ఇప్పుడు తల్లి లేని పిల్లలకి అయింది ఊరు. కనీసం ఒక వాటర్ ప్రాబ్లం ఉందంటే అసలు దాన్ని సాల్వ్ చేసేటోళ్ళు లేరు. సెక్రటరీతో పంచాయతీ సెక్రటరీతో అప్లికేషన్ పెడితే నా దగ్గర ₹1 లేదు, మేము చెయ్యం, మీరు ఎవరికైనా చెప్పుకోరని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు. అట్లా పరిస్థితి అయిపోయింది గ్రామంలో. అసలు అనాథ గ్రామాల లెక్క అయిపోయినాయి. అవసరం కూడా సర్పంచ్ కాలం 20 నెలలు అవుతున్నది. స్పెషల్ ఆఫీస్ మా దగ్గర డబ్బులు పెట్టలేమంటున్నారు. కనీసం వాహనాలకు డీజిల్ లేని పరిస్థితి లేదు. ఇప్పుడు చెత్త బండి తీసుకుపోవడానికి ఇప్పుడు డంపింగ్. గ్రామంలో పారిశుద్ధ సమస్యలు చాలా ఉన్నాయంటారు. కుక్కల పెడత ఉంది, కోతుల పెడత ఉంది అంటున్నారు. కుక్కల పెడత ఉంది. ఇంతకుముందు కుక్కలు తీసుకే గ్రామ పంచాయతీ వాళ్ళే తీసేసేది, ఇప్పుడు వాళ్ళు తీసేస్తలేరు. చాలా ఏళ్ళు అయింది, దాదాపు ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. అట్లనే ఉన్నాయి కుక్కలు పెడత కూడా పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి. ప్లస్ ఈ పారిశుద్ధ్య పనులు చేయడానికి వాళ్ళకి జీతాలు లేవు. సఫాయి వాళ్ళకి జీతాలు లేక వాళ్ళు నిర్లక్ష్యంగానే పనిచేస్తారు. ఏదంటే చేయాలనే ఉద్దేశంతో. ప్రభుత్వం ఎందుకు ఎలక్షన్లు పెట్టలేకపోతుంది అంటారు? కాంగ్రెస్ భయం, ఓడిపోతామనే భయం. ఇప్పుడు హామీలు ఇచ్చారు 6 గ్యారెంటీలు అని చెప్పి. అధికారంలోకి వచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిందే 6 గ్యారెంటీల హామీలతోని, మోసపూరిత హామీలతోని వచ్చింది. లేకపోతే అధికారంలోకి రాకపోవు. ఆ మోసపూరిత హామీలతోని జనాలు ఏంటంటే ఆశపడరు. జనాలకు ఏంటంటే ఇస్తుంటే ఆశ, కొడుతుంటే భయం అన్నట్టు జనాలు ఇస్తున్నారు, ఆశపడరు, వేసేసారు. ఇప్పుడు అనుభవిస్తారు జనాలు. మరి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది అంటారు? కాంగ్రెస్ పాలన అయితే వరస్ట్ ఉంది పాలన. ప్రజెంట్ ఈ 20 నెలలు చూస్తున్నాం కదా, ఈ గ్రామాలలో అయితే అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. మా నియోజకవర్గం చూసుకుంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఒక మోరీ ఏమంటారు బ్రిడ్జి నిర్మించరు, అచ్చంపేట దగ్గర నిర్మించరు. బొడ్రాయి పండుగ కంటే 2 months స్టార్ట్ చేశారు అచ్చంపేట దగ్గరలో. ఇప్పటివరకు అది కంప్లీట్ కాలేదు. మిట్టలు బొడ్రాయి పండుగ ఊరు మొత్తం అచ్చంపేట మొత్తం పండుగ చేస్తే ఆడ గుంతలంగా పడి తిరిగి బురదలంగా వేరు. అంటే అట్లాంటి పరిస్థితి మా అచ్చంపేట పరిస్థితి అంత దయనీయంగా ఉంది. రోడ్ల పరిస్థితి కూడా, రోడ్ల గ్రామీణ స్థాయిలో ఉచిత బస్సు ఉంది కానీ అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఓన్లీ ఉదయం సాయంత్రం ఆ స్కూల్ పిల్లలకు మాత్రమే వేస్తారు. ఉచిత బస్సు అనేది పేరుకి మాత్రం ఎవరు పోతారు? గ్రామాల్లో అందరూ పొలం పనులకు పోతారు. రోజు ఎందుకు పోతారు అచ్చంపేటకు? గత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఎలాంటి అభివృద్ధి అందించారు? ఆయన ఓటమికి గల కారణం ఏంది? అభివృద్ధి అనేది ఫస్ట్ టర్మ్ మంచిగానే ఉంది, సెకండ్ టర్మ్ కొంచెం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎట్నో అది ఆయన మైనస్ అయ్యి, ఆయన మైనస్ ఈయనకు ప్లస్ అయింది. ఈ 6 గ్యారెంటీలో ప్లస్ ఒకటి అయింది ఈయనకు, ప్లస్ ఈయన కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఈయన కొంచెం మైనస్ అయ్యి వంశకృష్ణ ప్లస్ అయ్యి ఈయన గెలిచి నేను 50,000 మెజార్టీతో గెలిచిన ఈ జిల్లాలని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలని నా గెలిచిన వాళ్ళు లేడని ఆయన సంబరపడిపోతుంది. ఇప్పుడు పెడితే తెలుస్తుంది ఎలక్షన్లు. ఇప్పుడు లోకల్ పార్టీ పెట్టుకోను, అప్పుడు అర్థమైపోతుంది మనకు, జనాలకు అర్థమైపోతుంది, ఆయనకు కూడా అర్థమైపోతుంది. నేను ఉమ్మడి మహబూబ్నగర్లో నా అంత మెజార్టీ లేదు, నాకు ఆరోగ్య శాఖ మంత్రి ఇస్తారు, ఆ మంత్రి ఇస్తారు, ఈ మంత్రి ఇస్తారు. ఏ మంత్రి ఇయ్యరు, అక్కడ పసలేంది ఎవరు ఇయ్యరు. దానికి సత్తా ఉండాలి, అది ఉండాలి. అవునా కదా? మన లోపల మ్యాటర్ ఉందనుకో ఆటోమేటిక్గా వాళ్ళు పిలిచిస్తారు. సార్, బీజేపీ పార్టీ ఉత్తర భారతదేశంలో అక్కడి నుంచి అధికారంలోకి వస్తుంది, అక్కడ రాష్ట్రాలు గెలుచుకుంది. మరి దక్షిణ భారతదేశంలో ఎందుకు బలపడలేకపోతుంది? క్షేత్రస్థాయిలో ఎందుకు నాయకత్వ లోపం క్షీణించిందా, కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది అంటారు? నాయకత్వ లోపం, క్షేత్రస్థాయిలో నాయకత్వ లోపం అనేది ఏం లేదు. అన్నిట్లలో ఉంటాయి, ఒకళ్ళు మాట్లాడేటోళ్ళు ఉంటారు, వ్యక్తిగత ఉంటాయి. ఉత్తర భారతం అనేది ఏం లేదు, ఉత్తర భారతదేశం అనేది ఏం లేదు. దక్షిణ తెలంగాణలో కూడా, మన దక్షిణ భారతదేశంలో దక్షిణ తెలంగాణలో మన 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మన ఎంపీలు 8 ఎంపీ సీట్లు. మరి మనకి ఎందుకు లేదు? పార్టీ విస్తరిస్తుంది కానీ కొన్ని ఏంటంటే ఇక్కడ లోకల్లో ఏంటంటే మన విలేజెస్లో కొంచెం వీక్ ఉంది. మనం ఏమన్నా పార్టీ అనేది ముందుకు తీసుకెళ్ళలేదు. ఇక్కడ మీ పార్టీ కార్యకర్తలు కొంతమంది అంటే పార్టీ మొదటి నుంచి కష్టపడ్డలకు ప్రాధాన్యత లేదు, మధ్యన పార్టీ మారిన ఎక్కువ ప్రాధాన్యత ఉంది, వర్గపూర్ నడుస్తుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? లేదు. ఇప్పుడు మా నియోజకవర్గంలో మాత్రం ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు లేకపోతే ఎవరు ఏం లేరు. మేము పాత వాళ్ళమే ఉన్నాం, మాకు మంచి సంతృప్తి ఉంది. మమ్మల్ని డామినేషన్ చేసేటోళ్ళు ఎవరు లేరు. మాకు మంచి మంచి పదవులు వస్తున్నాయి, మంచిగానే ఉన్నాం, మేము సంతృప్తిగా ఉన్నాం. మేము ఎందుకంటే మేము ఏ నాయకులు లేనప్పుడు ఝాన్సీకి ఉన్నప్పుడు మంచిగా ఉన్నది మాకు. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత అనవరకం నాకు అదృష్టం బాగాలేక చనిపోయింది, మా దురదృష్టం అది. ఆమె చనిపోయిన తర్వాత మేము అదే కండు కప్పుకొని అట్లే ఉన్నాం. ఇప్పటివరకు ఏ పార్టీ మారలేదు, ఏం చేయలేదు మనం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు అధికార పక్షం ప్రధాన ఆరోపణ బీజేపీ పార్టీ ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించినా కూడా ప్రయోజనం లేదు, ఏం
కేంద్రం నుంచి ఏం నిధులు తెస్తలేదు అని అంటుంది ఇంతవరకు. కేంద్రం నిధులు తెచ్చినాం. ఇప్పుడు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్స్ ఇంతకు ముందు తీసుకోండి, 2014 ముందు తీయండి, రైల్వే స్టేషన్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. రోడ్లు చూసుకోండి, రోడ్లు ప్రతి నేషనల్ హైవే వేసినాం మనం. ఇప్పుడు తెలంగాణ లోపల ఎక్కువ మన తెలంగాణలో ఎక్కువ వేసినాం నేషనల్ హైవేస్. ప్లస్ ఈ సోమశిల బ్రిడ్జ్ తెచ్చిన ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు అనేది కంప్లీట్ అయితేనే ఉన్నాయి, నిధులు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ రాకుండా ఎట్లయినా ఇవన్నీ ప్రాజెక్టులు రాష్ట్ర నిధులు ఎక్కడ ఉంటాయి? ఈ పెద్ద దాంట్లోకి ఈ సెంట్రల్ నిధులు కాదు ఇవన్నీ పనిచేయేది. ఇవన్నీ సెంట్రల్ నిధులతోనే అయ్యేటివి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? ఇవన్నీ అయితేనే ఉన్నాయి పనులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్ అమలు అయితేనే స్థానిక ఎన్నికల పోతాం అంటుంది. అవి 42% అనేది ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఫస్ట్ నువ్వు నీ మంత్రిత్వ శాఖలో చేయండి. ఇప్పుడు మనకు 42% అంటే మనకు ఉన్న బీసీల ప్రకారం మనకు బీసీ మంత్రులు మనకు 8 మంది మంత్రులు కావాలి. నువ్వేం చేసినావు? 2 మంత్రులు చేసినావు. 8 మంత్రులు నీ దగ్గర ఇప్పుడు నీ అసెంబ్లీలో నువ్వు పెట్టుకోవాలి ఫస్ట్. ఇది అనేది లోకల్ బాడీ ఎవరైనా ఇస్తారు, అది పార్టీలు వ్యక్తిగతంగా కూడా ఇచ్చుకోవచ్చు. 42% అనేది నువ్వు మంత్రిత్వ శాఖలో అప్లై చేసి, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మరి బీసీ ఉండాలి దాని లెక్క ప్రకారం. అయితే ఇప్పుడు 42% ఇచ్చినప్పుడు బీసీలకే ఉండాలి ముఖ్యమంత్రి పదవి కూడా. ఆ పదవి నువ్వు తీసేసుకొని 8 మంత్రి పదవులు రెడ్డిలకు ఇచ్చుకొని, రావులకు ఇచ్చుకొని, ఓసీలకు ఇచ్చుకొని నువ్వు ఇవాళ నేను బీసీలకు న్యాయం చేస్తాంటే ఏ రకంగా? మొన్న ఉపరాష్ట్రపతి అవకాశం వచ్చింది మీకు పార్టీకి, వచ్చినప్పుడు మీరు ఎవరిని పెట్టిరు? ఒక ఓసీని పెట్టిరు. అదే రకంగా నువ్వు ఉట్టి మాటలకు చెప్తున్నావు కానీ నీ చేతులలో ఏముంది? ఒక మాట చెప్పండి మీరు. ఇప్పుడు చేతులలో ఏడా చూపించలేరు. ఉపరాష్ట్రపతి అవకాశం వచ్చినప్పుడు ఓసీకి ఇస్తుంది, మంత్రి పదవుల అవకాశం వచ్చినప్పుడు ఓసీలకు ఇస్తుంది, ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చినప్పుడు ఓసీలకు ఇచ్చుకుంటే నువ్వు ఇంకా బీసీలకు ఏది ఉట్టి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కదా వాడుకునేది. లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీరు బీసీ నినాదం ఎత్తుకున్నారు. ఇప్పుడు 42% ద్వారా బీసీలో న్యాయం జరుగుతుంది అంటారు. 42% ద్వారా న్యాయం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ 42% మళ్ళీ మనకు ఈ బీసీ అది ముస్లింలను చేర్చారు. అట్లా ముస్లింలు బీసీల కిందికి రారు, ఉంటారు బీసీలు అనేది ఉంటారు కానీ ముస్లింలకు సపరేట్ రిజర్వేషన్ ఆల్రెడీ వైఎస్ఆర్ హయాంలో 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఉంది వాళ్ళకి ఉన్న 10%కు వాళ్ళకి ఆల్రెడీ 4% రిజర్వేషన్. మళ్ళీ వాళ్ళని తెచ్చి మళ్ళీ 10% ఇలా కలిపి ఇప్పుడు మనకు ఆల్రెడీ 27% రిజర్వేషన్ ఉంది బీసీలకు. నువ్వు 42% ఇస్తున్నావు, అందులో 10% ముస్లింలకి పోయిన తర్వాత నువ్వు ఇచ్చేదంత 5%. ఓన్లీ ఇప్పుడు బీసీలకు నినాదం ఎత్తుకొని ఓన్లీ 5% రిజర్వేషన్ ఇస్తున్నావు. ఇప్పుడు 5%తో న్యాయం ఏం జరుగుతుంది బీసీలకు? ఇప్పుడు బీసీ సమాజం కానీ బీసీ మేధావులు కూడా ఏమంటున్నారంటే దాదాపు మేము 52%, 53% ఉంటాం బీసీలో, జనాభా దామాష ప్రకారం ఇవ్వాలంటున్నారు, మేమెంతో మాకంత అంటున్నారు. దాంతోపాటు ఇక్కడ స్థానిక విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలతో పాటు చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పించారు, ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో కూడా కల్పించాలంటున్నారు. ఒక నాయకుడిగా, ఒక బీసీ నాయకుడిగా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనకు చట్టసభల్లో కావాలి, మనకు సంతోషం. మనకు ఏంటంటే రాజ్యాధికారం వస్తే సంతోషం. మన ఏంటంటే దాదాపు 79 సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంతవరకు బీసీలకు అవకాశం రాలేదు. వస్తే సంతోషంగా నీ నాయకులు ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలు లాగానే వాడుకుంటారు కానీ ఒకరు అమలు చేయట్లేదు. జస్ట్ ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే 42%. మరి 42 ఇప్పుడు అధికారం వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలల నుండి నువ్వు 42% కోసం ఎప్పుడు ఉంటే కష్టపడుతున్నావు. ఈ లోకల్ బాడీ పెట్టాలన్నప్పుడు ఉంటే నువ్వు 42% కోసం కొట్లాడుతున్నావు. ఆ 42% మొన్న సర్వే చేసినావు. నేను డైరెక్ట్ చెప్తున్నా, నా దగ్గరకు వచ్చి సర్వే చేసిన వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు సర్వే చేసిన నేను ఒక బీసీని ఇప్పుడు మొన్న సర్వే చేశారు కదా, ఆ సర్వేలో నేను నా సర్వేలో లేదు పార్టిసిపేట్. వచ్చి సర్వే చేసిన ఓన్లీ పారదర్శకంగా వాళ్ళకున్న వాళ్ళు చేసేసారు అంతే. బీసీ జనాభా ఎంత శాతం ఉంటుంది అంటారు మీరు? బీసీ జనాభా దాదాపు 50% పైన ఉంది, 54% పైన ఉంది. అన్ని కలుపుకొని ముస్లింలు అందరిని కలుపుకొని 56% చేసేసారు మొన్న. అది ఏంటంటే జస్ట్ వాళ్ళు అధికారుల లెక్కల ప్రకారం దాని ప్రకారం చేసేసారు. కానీ మీరు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో మీరే అడ్డుపడుతున్నారని ఇప్పుడు ప్రధాన అధికార పక్షం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇలా ముస్లిం చేసి అది చేసి అడ్డుపడుతున్నారు అంటారు. ఇప్పుడు అది సాధ్యం కానీ ఆమె ఇప్పుడు మన రాజ్యాంగ ప్రకారం చూసుకున్నా కానీ మనం 50% దాటొద్దు అనేది ఒక ఉంది మన కాంగ్రెస్. ఇప్పుడు 42% తీసుకొచ్చాం, ఆల్రెడీ ఉన్నాయి రిజర్వేషన్లు. మళ్ళీ 42% అనేది అది సాధ్యం కాదు. కాకపోతే ఒక నెపం నెట్టడానికి, కేంద్రం మీద ఒక నెపం నెట్టడానికి ఇది ఒక రిజర్వేషన్ చేసి ఒక ఈ అసెంబ్లీలో తీర్మానం పంపి రాష్ట్రపతికి పంపించారు, అది గవర్నర్కు పంపించారు. సరే, ఇప్పుడు బీజేపీ పార్టీ ఇప్పుడు 3 టర్ములు గెలుస్తుందంటే ట్యాంపరింగ్ తోటి, ఈసీ తోటి ములాఖైతుందని ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జరిగినాయి. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినా అనుకుందాం. మొన్న బ్యాలెటే కదా, రాష్ట్రపతి ఎన్నికలు అయితే బ్యాలెటే కదా. మీ ఎంపీలే మీకు ఓటేయలేదు అంటే అర్థం చేసుకోండి మీ పరిస్థితి ఎట్లుందనేది. మీ ఎంపీలే మీకు ఓటేసే పరిస్థితుల్లో లేరు. ఇది కూడా ట్యాంపరింగ్ జరిగిందంటారా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏంటంటే ఒక నేషనల్ నాయకులు, మీ 3 తరాల నుండి ప్రధానమంత్రి చేసుకుంటూ వస్తూ దేశాన్ని వెళ్ళుకుంటూ 60 సంవత్సరాలు దేశాన్ని వెళ్ళారు. అలాంటి వారసత్వం నుండి వచ్చి నువ్వు ఇటువంటి చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. కొంచెం మీరే
ఆలోచించుకోవాలి ఒకసారి రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే మనం అంత పెద్దోళ్ళని విమర్శించొద్దు, కానీ అంత అవగాహన లేకుండా మాట్లాడుతారు. మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మన రాఫెల్ యుద్ధం మన ఎన్ని గుళ్ళు అన్నప్పుడు మనం ఒకటి ఏం చేస్తామంటే, ఇప్పుడు గుంటక కొడుతున్నాం, వ్యవసాయ పొలం ఉంటుంది, గుంటక కొడుతున్నప్పుడు ఓ చెట్టు పోతుంది, కలుపు తీసేస్తుంటే ఓ చెట్టు పోతుంటుంది. మనం యుద్ధం చేసినప్పుడు రాఫెల్ యుద్ధం విమానాలు కూలకుండా ఉంటాయా? నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆశ నష్టం జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. అలాంటివి మన దాన్ని లెక్క చెప్పమంటావు. ఏ లెక్క కానీ ఇప్పుడు నేను ఒక గ్రామం మా మనిషిని పల్లెటూరులో ఉంటున్నా, రైతుని, అలాంటిది నేను ఇక్కడ ఉండి నేను ఇంతగానో ఆలోచించగలుగుతున్నా, జరుగుతుంది నష్టం అనేది. నువ్వు వచ్చి ఇప్పుడు పాకిస్తాన్లో ఎన్ని గుళ్ళని అనేది అడగాలి, ఎంత నష్టం జరిగిందని అడగాలి. అలాంటిది విడిచిపెట్టి నువ్వు మన ఎన్ని గుళ్ళు నాకు లెక్క చెప్పాలంటే నీకు ఎందుకు లెక్క చెప్పాలి. ఇప్పుడు నువ్వు అడుగు, దాని సమాధానం ప్రకారం నువ్వు తీసుకో, దాని లెక్క ఉంటుంది, రూల్స్ ఉంటుంది, దాని ప్రకారం తీసుకో. కానీ నువ్వు వచ్చి మన ఎన్ని గుళ్ళు అంటే మనకి కూలుతాయి. మరి ఇప్పుడు చెట్టు పోయింది, ఆ చెట్టు పోయింది ఎందుకు, దానికి సమాధానం ఎన్ని చెట్లు పోయినాయంటే చెట్లు పోతాయి, కలుపు పోయిందా లేదని మనం ముఖ్యం, చేను పెరిగిందా లేదా ముఖ్యం, అది ముఖ్యం మనకు. అలాంటిది అంత పేలమైన ఆరోపణలు చేసుకుంటా నువ్వు ఇలా ట్యాంపరింగ్ అంటే, మరి ట్యాంపరింగ్ చేస్తే కర్ణాటకలో మనం గెలవకూడదు కదా, తెలంగాణలో మరి బీజేపీ గెలవాలి కదా. తెలంగాణలో మరి కాంగ్రెస్ ట్యాంపరింగ్ చేసి వచ్చిందా ఒక మాట, మరి కాంగ్రెస్ ఓకే ఎంపీ ఎలక్షన్లని ట్యాంపరింగ్ చేసింది అనుకున్న ఒక మాట, రాహుల్ గాంధీ ప్రకారం అనుకున్నాం. మరి మీరు 8 మంది ఎంపీలలో గెలిచారు తెలంగాణలో, 8 మంది ఎంపీలు గెలవకూడదు కదా, మొత్తం 17 మేమే గెలవాలి. ఇప్పుడున్న ప్రతిపక్షం కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఆదాని అంబానీల కొమ్ము కాస్తుందంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇదేంటంటే ఇప్పుడు ఎవరు ఏంటంటే ఉంటారు కదా, దాన్ని చేయలేక అంత ఒకటిదే. మనము దాని మీద ఉట్టిదే ఆరోపణలు ఏం చేయాలి, నరేంద్ర మోడీ మీద ఆరోపణ చేయడానికి ఏం లేదు. ఆయన దగ్గర ఆయన క్లీన్గా ఉండు, ఎక్కడికి పోయినా క్లీన్. ఆయన దగ్గర ఆరోపణ లేదు, అవినీతి లేదు, వాళ్ళ కుటుంబం లేదు, కుటుంబ పాలన లేదు. ఆయన అలాంటిది ఆయన మీద ఏ విధంగా ఆరోపణ చేయాలి? ఇప్పుడు వాళ్ళు దేశాని కోసం వాళ్ళు ఏంటంటే వాళ్ళతో పెట్టుబడులు పెట్టిస్తారు, దేశాని కోసం సంపద సృష్టిస్తారు, వాళ్ళకు సహకరిస్తాం. ఇప్పుడు మన పక్కన కూడా మనకు సహకరిస్తారని చెప్పేసి అలాంత మాత్రాన్ని ఈ ఆరోపణ లేదు కాబట్టి ఒకటి ఆదాని అంబానీ అంటగట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నా దగ్గర 1 లక్ష రూపాయలు నేను వచ్చే సంవత్సరం వరకు 2 లక్షలు 3 లక్షలు సంపద సృష్టించుకోగలుగుతాం, 1 లక్ష రూపాయలతో దాన్ని డెవలప్ చేసుకోగలుగుతాం. అలాంటిది వాళ్ళ దగ్గర కొన్ని లక్షల కోట్లు, 4 లక్షల కోట్ల నుండి ఆదాయం పెరుగుతుంది తప్పితే ఈయన చేయడం వల్ల ఆయనకు చేయడం వల్ల వచ్చేది ఏం లేదు. ఈయన కుటుంబానికి ఈయన పెట్టుకోడు, అలాంటిది ఆదానికి అంబానికి చేయాల్సిన అవసరం ఉంది. ఆయన నరేంద్ర మోడీ గారు చేసేది ఓన్లీ దేశ సేవ మాత్రమే. ఒక దేశానికి సేవకుడు ఎంతసేపు ఉన్నా దేశ సేవ చేయడానికి మాత్రమే ఒక కారణ జన్ముడై వచ్చింది అంతే. అంతకు మించి ఇంకా వేరే ఆశ లేదు, ఆలోచన లేదు. ఇప్పుడు ఈ బెల్ట్ షాపుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు అధికారం లేకముందుకు బంద్ చేస్తాము, నియంత్రిస్తామంటారు, మద్యపాన నిషేధం చేస్తుంటారు. అధికారంలో వచ్చిన తర్వాత అయ్యే ఆదాయ వనరుగా కొనసాగుతున్నాయి అంటున్నారు. ఏ ప్రభుత్వాలు నియంత్రిస్తున్నారు? మరి దీన్ని ఎట్లా బాధ్యత వహిస్తారు? ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమై, కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని అందరికి తెలుసు, వాళ్ళకి తెలుసు, అధికారులకు తెలుసు. వాళ్ళకి ఆదాయం మెయిన్ ఆదాయమే దీని మీద వస్తుంది, లిక్కర్ మీద. లిక్కరే మెయిన్ మన రాష్ట్రంలో మెయిన్ ఆదాయం ఉంది కాబట్టి వాళ్ళకి దాన్ని బంద్ చేయలేరు. మనం జనాలే మనం దాన్ని అలవాటు చేసుకొని బంద్ చేసేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే ఆదాయం వస్తుంది, కుప్పకూలిపోతుంది, వ్యవసాయ కుప్పకూలిపోతుంది. ఇప్పుడు మనకు సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా కానీ ఈవెన్ లిక్కర్ మీదనే వాళ్ళకి నడుస్తుంది. ఇప్పుడు ఉంది కదా, దీన్ని పర్మిషన్ అయిపోతుంది, 3 లక్షలు పెంచేసారు, అయినా కానీ జనాలు ఎగబడుతున్నారు. యువత కూడా బాగా డ్రగ్స్ గంజాయి బానిసలు అవుతారు. ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పన లేదు. యువతలో మార్పులు అంటే ఇంకోటిగా ఏం చెప్తారు మీరు? ఉచితాలు బంద్ చేయాలి. ఫస్ట్ ఉచితాలు బంద్ చేస్తే యువతలో మార్పు వస్తుంది, ఆటోమేటిక్ కష్టపడే తత్వం వస్తుంది, వాళ్ళ పని వాళ్ళు చూసుకోగలుగుతారు. ఇవాళ నాకు నువ్వు ఉచితంగా ఇచ్చి నెలకు 2,000 ఇచ్చినప్పుడు ఆ 2,000కి వెళ్ళి ఏదో ఉన్నతలు తిని బతున్నావు. అట్లా నీకు 10,000 లేకుండా ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేయవు. ఎంతసేపున ప్రజలకు ఉచిత పథకాలు అనేది రాష్ట్రాన్ని దేశాన్ని నిర్వీర్యం చేయడం తప్పితే ఉచిత పథకాల వల్ల ఒక్క ఉపయోగం లేదు. ఎవరికి చివరి స్థానంలో ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చేస్తే వాళ్ళకి చేయూతనియాలంతే. చేయూతలాగా ఉండాలి కానీ సోమరిపోతులను చేయలేక ఉండకూడదు. ఇప్పుడు మొత్తం మన ఉచిత పథకాలు మొత్తం జనాలను సోమరిపోతులను చేయడానికే ఉన్నాయి. ప్రతి పథకం ఇప్పుడు మొన్న 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చింది. ఆ 420 దొంగ ఎట్లనో ఈ హామీలు అట్లనే ఉంది పరిస్థితి. ఈ ఉచిత పథకాల వల్ల వాళ్ళు ఓట్లు వేసారు, ఇప్పుడు అనుభవిస్తారు, ప్రతి దాని విషయంలో అనుభవిస్తారు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా ప్రలోభాల పర్వం తెరపైకి వస్తుంది. పార్టీలు ప్రజలను, ఓటర్లను మభ్యపెడుతుంటారు, తాయిలాలు ఇచ్చి మందో డబ్బో ఏదో ఎర చూపుతుంటారు. ఇలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజాస్వామ్యంలో ఓటర్లలో, ప్రజల్లో ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలంటారు? లేకపోతే పార్టీలలో ఎలాంటి మార్పు రావాలంటారు? పార్టీలు ఎప్పటికున్నా మారవు. పార్టీలు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు, కుల రాజకీయాలు చేస్తారు. లోకల్ బాడీకి వచ్చేసరికి మెయిన్ కులపు రాజకీయాలు చేస్తారు.
వాళ్ళ పరిస్థితి వాళ్ళే. మనమే జనాలం ఏంటంటే మనం లోకల్లో ఎవరు మంచిగా ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఎవరు, దేశం ఈ వ్యక్తిగత కుటుంబానికి ఆలోచించకుండా మన ఊరు బాగు కోసం చేసేటోళ్ళు ఎవరు అనేది ఆలోచించుకొని జనాలు చైతన్యంతో ఓటేయాలి. పార్టీలు మా నాయకుడు అక్కడ ఏమన్నాడు, మా కుల సంఘం నాయకుడు ఇక్కడ ఏమన్నాడు అని వేస్తే ఎన్ని రోజులు ఉన్నా ఇంతే ఉంటుంది వ్యవస్థ. నీకు ఊళ్ళో అనేది మనది లోకల్ బాడీ అనేది మన గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఎలక్షన్లు. మన గ్రామ అభివృద్ధిని ఎవరు చేస్తాడో నీకు కనీస అవగాహన లేకపోతే మరి ఇంకెవరు మారుస్తారు? ఇప్పుడు జనాలు ఓటర్లే మారాలి. ఇప్పుడు మనం మస్తు చెప్తున్నాం. ఇప్పుడు మాలాంటి నాయకులు, యువ నాయకులు, ఏ పార్టీలు ఉన్న కాంగ్రెస్లు ఉండరు, బీఆర్ఎస్లు అందరూ ఉండరు. యువ నాయకులకు అవకాశం ఇవ్వరు. ఎంతసేపు ఉన్నా ఆ వారసత్వ రాజకీయాలు రెడ్డికో రావుకో ఓట్లు వేస్తారు, ఆయన చెప్పినోనికి ఓటేస్తారు, ఎవరినో చేస్తారు. సార్ ఫైనల్గా సార్ దుడ్డి ఎల్లయ్య యాదవ్ కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటే మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మీరు? ఒకటే, అభివృద్ధి చేసేటోళ్ళని చూసి ఓటేయాలి. మన దేశ రక్షణ, మన సాంప్రదాయం, మన సంస్కృతిని కాపాడేటోళ్ళకు ఓటు వేయాలి. మనం జనాలను ఆలోచించుకొని మన గ్రామ అభివృద్ధికి ఎవరు ఉపయోగపడతారు, ఎవరు అనేది మీకు అవగాహన ఉంటుంది. ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఉంటుంది. తినేటోడు, తినేటోడు, మాటలు చెప్పేటోడు, పనిచేసేటోడు, అందరికీ అవగాహన ఉంటుంది. కానీ గొర్రెల్లాగా ఆ రోజు ఇంత మందు, ఇంత బిర్యానీ వాళ్ళు పంపిస్తారు. థమ్స్అప్ బాటిల్, క్వార్టర్ బాటిల్, బిర్యానీ ప్యాకెట్కి పైసలు ఇస్తారు, దాన్ని తీసుకుపోయి ఓటేస్తారు. కానీ అది నువ్వు తెల్లారేసరికి అయిపోతుంది. అది నువ్వు ఓటేసి మళ్ళీ తెల్లారే వరకే అది అయిపోతుంది. కానీ నువ్వు ఒక 365 రోజులు నిన్ను, ఒక సంవత్సరానికి 360 రోజులు నిన్ను పాలిస్తుండు. వాడు నీ మీద ఎంత తీస్తుండు? నీకు 50 పైసలు ఇస్తాడు. నీకు రోజుకు 50 పైసలు ఇస్తాడు. నువ్వు 500 కోసం ఎందుకు అభివృద్ధి పడుతున్నావు? ఆ బీర్ బాటిల్ కోసం ఎందుకు అభివృద్ధి? ఒక్కరోజు కిందికి విషయం కోసం పోయి వాళ్ళకి ఏముందంటే ఓటే కదా మన చేతికి పోయి ఇట్లా వచ్చేస్తే సరిపోతుంది అని వాళ్ళు జనాలు అదే ఆలోచనతో ఉండరు. చైతన్యం పవిత్రమైనది, దేశ తలరాతను మార్చేది అనేది, గ్రామ తలరాతని, రాష్ట్ర తలరాతను మార్చేది అనేది వాళ్ళకు తెలియట్లేదు. ఎంతసేపు నా ఓటు ఎవరికి వేస్తే ఏముంది, ఇచ్చినోనికి వేద్దాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు తీసుకుపోయాను, వెహికల్ పెట్టి తీసుకుపోయాను కూడా ఓటేసేటోళ్ళు ఉంటారు. అట్లా నన్ను తీసుకుపోయింది అంత దూరం పోలింగ్ బూత్ వరకు తీసుకుపోయాడు. అట్లా అయిపోయారు జనాలు కొంతమంది. ఇంకా మనం ఏం చేస్తాం? దానికి జనాలే మారాలి, ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వాలు ఎంతసేపు ఉన్నా ఓటు బ్యాంక్ రాజకీయాలే చేస్తాయి. వాళ్ళు గెలవడానికి ప్రయత్నిస్తారు, అనవసరంగా ఉచిత హామీలు ఇస్తారు, అమలు కాని హామీలు ఇస్తారు. అందుకే మనం జనాలను చైతన్యం వచ్చి జనాలలో మార్పు రావాలి. జనాలు చైతన్యం కలిగిన నాయకులకు ఓటేయాలి. అంటే అవినీతికి పాల్పడిన నాయకులకు వెళ్ళి మెయిన్ ఏంటంటే అవినీతి లేకపోతే ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంది. మెయిన్ అన్నిటికీ కారణం ఉచితాలు, అవినీతి రెండు. ఈ రెండు బంద్ చేస్తే ఆటోమేటిక్గా ఊరు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. అదే మేలు జరగాలంటే మరి విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అంటారు. బాగుంది, అది ఇస్తే బాగుంటుంది. కానీ ప్రభుత్వాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం చేయవు. ఆ రెండు ఇస్తే ఇంక ఏది ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇచ్చారు అనుకో, వ్యవసాయం కూడా, వ్యవసాయానికి ఇంకా వాళ్ళ వ్యవసాయానికి ఇవ్వాలి, చైతన్యం ఇవ్వాలి. దాన్ని వేరు, వ్యవసాయం అనేది మనం కాదని. ఎందుకంటే దేశానికి తిండి పెట్టేది రైతనని. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ అనావృష్టి, అతివృష్టి అయింది. ఓసారి అనావృష్టి అవుతుంది, వస్తేనే వర్షాలు వస్తేనే ఇట్లా ఎండలు కొడుతున్నాయి, వాడు పడిపోతున్నాయి, మొత్తం జాలు పట్టినాయి. ఇప్పుడు పొలాలన్నీ అంతా ఈ మూడు రంగాలకు ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్గా మనం ఎవరు ఏ ఉచితం ఇవ్వాల్సిన ఎవరికి నుంచి ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడగలుగుతారు. ఎవరికైనా పనిచేసుకునే శక్తి ఉంది, చేసుకోగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉన్నాడు మీ తెలుగు.